భారతదేశంలో ఉన్నటువంటి 800 చిన్న తరహా పరిశ్రమల యజమానులు తమ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తమ పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు 800 కంపెనీలు సుమారుగా యుఏఈలో ఉన్నవి. అయితే ఇప్పుడు ఇరాన్ మరియు అమెరికా మధ్య ఏర్పడ్డటువంటి ఈ యొక్క యుద్ధం వలన జరుగుతున్నటువంటి యుద్ధం వలన అక్కడ దుబాయ్ నగరంతో పాటుగా మిగిలిన నగరాలపై కూడా ఇరాన్ దాడులు చేస్తున్నందువలన అక్కడ పెట్టినటువంటి పెట్టుబడి ప్రమాదంలో పడింది. ఆ యొక్క పెట్టుబడులు $1.3 బిలియన్ అనగా దీన్ని ఇండియన్ కరెన్సీలో చూస్తే 10,800,00,00,000 ఇవి. భారతీయ చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడులు వాటిని పెట్టుబడిగా పెట్టినటువంటి వాళ్ళందరి భవిష్యత్తు ఇప్పుడు ఏమి జరగబోతున్నది అనేటువంటి అంశమైతే ఇటు భారత ప్రభుత్వము కానీ, అటు యుఏఈ ప్రభుత్వము కానీ, ఇరాన్ కానీ ఈ యొక్క పెట్టుబడులకు ఏమీ గ్యారంటీ ఇవ్వడం లేదు. ఎందుకనంటే అమెరికా దేశానికి సంబంధించినటువంటివే కానీ, లేదా ట్రంప్‌కు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు అన్నీ కూడా యుఏఈలోనే ప్రధానంగా కేంద్రీకరించబడి ఉన్నందువలన ఇరాన్ కూడా ఆ యొక్క యుఏఈ మీదనే తమ యొక్క మిసైల్స్‌ను మరియు డ్రోన్‌లను గురిపెడుతున్నది. ఆ యొక్క దేశం పైనే దాడులు చేస్తుంది కాబట్టి ఆ యొక్క దేశ రాజు ఏ చర్యలు తీసుకోవడానికి కూడా నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. అటు అమెరికాను కాదనలేక, ఇటు ఇరాను పక్షం వహించలేక అవుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఇక్కడ పక్కకు జరిగినటువంటి పరిస్థితి భారతదేశ ప్రధానిది కూడా కనబడుతున్నది. ఎందుకనంటే అక్కడ అక్కడ పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి తాము గ్యారంటీ ఇవ్వలేదు. అక్కడ వాళ్ళను శాసించలేడు. ఇటు ట్రంప్‌ను కూడా కనీసం బతిమిలాడిన అతను వినే పరిస్థితిలో లేడు. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయిపోయారు. ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్‌లో డైరెక్ట్‌గా ఇక్కడ తలపడుతున్నది ఇరాన్. ఇరాన్‌తో పాటుగా ఇప్పుడు యుద్ధంలో ఇండైరెక్ట్‌గా అక్కడ ఉన్నటువంటి ఆ కాలువ దగ్గర నుండి అనగా ఆ జలసంధి దగ్గర ఉన్నటువంటి ఆ పడవల పరిస్థితి కూడా అట్లాగే ఉండిపోయింది. కాబట్టి శత్రువుల యొక్క నౌకలను వదిలిపెట్టే సమస్య లేదు, ప్రసక్తి లేదు అని జిద్దుగా కూర్చున్నటువంటి ఈ యొక్క ఇరాన్ నిర్ణయాన్ని ఎవరు మార్చగలరు? ఎవరికీ తెలియడం లేదు.